నాకెందుకో ఒక డేంజరస్ పొజిషన్ అనిపిస్తుంది గోల్ కీపర్ అని. సో అంత హార్డెస్ట్ జాబ్ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? బిగ్ రెస్పాన్సిబిలిటీ మంది కాబట్టి మనం ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి, టీమ్ని బూస్టప్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉండాలి, ప్లస్ మన జాబ్ మనం చేయాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే మైండ్లో ఉన్నింది అంతే. మేము ఎట్లన్నా సరే ఫైనల్స్ ఆడి విన్ అవ్వాలి. మీరు అది ప్రిడిక్ట్ చేయలేనంతలా ఆడే ప్లేయర్స్ మీకు ఎప్పుడన్నా? సో డే బై డే హాకీ అనేది చాలా మారుతుంది అనమాట, ఫస్ట్ లాగా లేదు. ఇంత అంటే హైలీ టాక్టిక్, మీరు చాలా కంట్రీస్ ఆడారు కదా, అంత హైలీ టాక్టికల్ గా స్ట్రాంగ్ ఉండే కంట్రీ ఏదంటే? నెదర్లాండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా. నేను స్కూల్కి 6 kilometers వాకింగ్ చేసి వెళ్ళేవాళ్ళం, ఒక 4-5 members. మేము ఒక రూట్ కూడా లేదు మాకైతే స్కూల్కి. అవరీ ఏం అవ్వలేదు, అంటే ముగ్గురు అమ్మాయిలు కదా, అమ్మాయిలు ఏంటి స్పోర్ట్స్ ఇంకా షార్ట్స్ వేసుకోవడము అట్లా. ఇంకా నాకైతే ఇట్లా షార్ట్స్ వేసుకోవడం అవి ఫస్ట్ టైం అనమాట. నువ్వు నార్మల్గా షార్ట్గా ఉంటేనే వేసుకో కదా, మరి వేసుకొని అందరి ముందు నువ్వు ఎలా ఆడతావు అంటే నేను ఆడతాను అని చెప్పేసి అప్పుడు ఫ్లోలో చెప్పేశాను. ఇప్పుడు రీసెంట్గా ఏయో టెస్ట్ వచ్చింది స్కోర్స్. హాకీలో కూడా ఏయో వచ్చింది మీకు మాకు టార్గెట్ ఇస్తారనమాట. 2015లో మీరు 11 months ఇంటికి రాలేదని మీ హస్బెండ్ చెప్తున్నారు. అసలు ఎందుకు రాకపోవడం గల కారణమే? అంటే నార్మల్గా ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే అప్పట్లో ఫైనాన్షియలీ అంత స్టేబుల్ లేను నేను. సో మనం ఢిల్లీ నుంచి మన సౌత్ సైడ్ తిరుపతి వరకు రావాలంటే 2 days జర్నీ, మళ్ళీ తిరుపతి నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే ఇంకొకటి 2 days జర్నీ. మాకు ఇచ్చేది హార్డ్లీ 5 to 6 days బ్రేక్ ఉంటుంది.